హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్ డేంజర్ జోన్లో ఉన్న సభ్యులందరికీ ఒక టాస్క్ పెట్టాడనమాట. ఇప్పుడు డేంజర్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఎవరెవరంటే సుమన్, సంజన, పవన్, రీతు, శ్రీజ, తనూజ. వీళ్ళు ఆరుగురికి ఒక టాస్క్ పెట్టారనమాట. ఈ టాస్క్ సంచాలక్ ఎవరంటే ఫ్లోరా గారు అనమాట. డేంజర్ జోన్లో ఉన్న సభ్యులందరూ వాటర్ టబ్లో పడుకోవాలి. ఓన్లీ ఫేస్ ఒకటి బయట పెట్టాలి, బాడీ మాత్రం లోనే ఉండాలి. ఒకవేళ బాడీ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ పక్కన టచ్ అవుతే వాళ్ళు ఫెయిల్ అయినట్టు అనమాట. ఇది గేము. దీంట్లో ఎంతసేపు ఉంటారు, ఎంత వాటర్ వచ్చినా ఎక్కువసేపు ఉన్న వాళ్ళు డేంజర్ జోన్ నుంచి బయటకు వస్తారనమాట. ఇది గేమ్. ఫ్లోరా గారు మనం సంచాలక్ అనుకున్నాం కదా. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత సుమన్ శెట్టి అవుట్ అని ఫ్లోరా గారు చెప్పారు. సుమన్ శెట్టి మాత్రం దానికి అసలు ఒప్పుకోలేదు. నేను 6 అడుగులు కూడా లేనండి, ఈ తొట్టి మాత్రం 6 అడుగులు ఉంది, నా కాలు తగిలిందని మీరు నన్ను ఫాల్ట్ అని చెప్తున్నారు, నాకు అసలు కాలే అందదు, మీరు చూసింది రాంగు, ఇన్ని గేమ్లు అయినాయి, ఫస్ట్ మీరు బాగలేదంటే మేము మాట్లాడకుండా వెళ్ళిపోయాను, ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఇది నా ఫాల్ట్ కాదు, ఇంకోసారి ఆలోచించండి అని ఆర్గ్యుమెంట్ చేశాడు సుమన్. దానికి ఫ్లోరా ఒప్పుకోలేదు. మొత్తం మీద రాము వచ్చి నచ్చ చెప్పాడు. అయినా సరే సుమన్ శెట్టి ఒప్పుకోలేదు. నా ఫాల్ట్ లేదు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఇది ఈరోజు ఫస్ట్ జరిగింది. సెకండ్ డెమాన్ పవన్ అవుట్ అనమాట. ఈయన ఎలా తీశారంటే ఆ వాటర్ టబ్లో ఎవరు దాంట్లో ఎక్కువ వాటర్ ఉందో వాళ్ళని అవుట్ చేయమని బిగ్ బాస్ చెప్పడంతో అన్నీ చెక్ చేసిన తర్వాత డెమాన్ పవన్ దాంట్లో వాటర్ ఎక్కువ ఉందని ఫ్లోరా గారు చెప్పడంతో డెమాన్ పవన్ అవుట్ అయ్యాడు. ఇది రీజనబుల్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది. డెమాన్ పవన్ ఏమో మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. థర్డ్ రీతు అవుట్ అనమాట. సేమ్ అదే రీజన్, ఎవరికి దేంట్లో ఎక్కువ వాటర్ ఉందో దాంట్లో చెప్పమంటే రీతు దాంట్లో వాటర్ ఎక్కువ ఉందని చెప్పడంతో రీతు కూడా సైలెంట్గా బయటకు వెళ్ళిపోయింది. డేంజర్ జోన్లో ఉన్న మిగిలిన ముగ్గురు శ్రీజ, సంజన, తనూజ. వీళ్ళు ముగ్గురు దాంట్లో ఎవరు తక్కువ వాటర్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేయమన్నారు ఫ్లోరా గారిని. ఫ్లోరా గారు చెక్ చేసి తనూజ దాంట్లో తక్కువ వాటర్ ఉందని చెప్పడంతో ఆవిడ ఈ టాస్క్ విన్ అయ్యారు. తోటి తనూజ గారు సేవ్ అయ్యి డేంజర్ జోన్ నుంచి గట్టెక్కారు. ఇది ఈరోజు ఈ టాస్క్లో జరిగింది. తర్వాత కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. దీనికి సంచాలక్గా సంజన గారిని పెట్టాడు. సంజన గారిని పెట్టడంతో ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత గేమ్ అంతా చూసిన తర్వాత ఈ టాస్క్ అంతా సంజన గారి మీద బేస్ చేసే జరిగింది. అలాంటి టాస్క్ ఎక్సలెంట్. సంజన గారు సంచాలక్గా సూపర్గా చేశారు, మామూలుగా చేయలేదు, బ్రెయిన్ అంతా వాడారు. ఆవిడ అనుకున్నట్టు ఈ టాస్క్ నడిపించారు. ఈ విషయంలో సంజన గారిని మాత్రం బాగా మెచ్చుకోవాలి. వివరాల్లోకి వెళితే అనుకొని చూద్దాం. టాస్క్లో 6గురిని బ్లైండ్ ఫోల్డ్ చేసి కూర్చోపెట్టారు. వాళ్ళు బ్యాక్ సైడ్ లైట్ పెట్టారనమాట. ఈ టాస్క్లో సంజన గారు ఎవరినైతే టచ్ చేస్తారో వాళ్ళు ఆ బ్లైండ్ ఫోల్డ్ తీసి ఒకళ్ళు లైట్ ఆపాలన్నమాట. లైట్ ఆపేసి మళ్ళీ బ్లైండ్ ఫోల్డ్ చేసుకుని సైలెంట్గా కూర్చుని పోవాలి. తర్వాత అందరు మాస్కులు తీసేస్తే లైట్ ఆగిపోయిన వ్యక్తి ఎవరు నన్ను లైట్ ఆపారా అన్నది గెస్ చేసి చెప్తే, అది కరెక్ట్ ఆన్సర్ చెప్తే లైట్ ఆపిన వాళ్ళు పోతారు. కరెక్ట్ ఆన్సర్ చేయకపోతే ఈవిడి ఎలిమినేషన్ అవుతుంది అన్నమాట ఈ గేమ్లోంచి. అలా పెట్టాడు బిగ్ బాస్. అది ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ సంజన గారు రాముని టచ్ చేశారు. రాము ఏం చేశాడంటే సైలెంట్గా వెళ్ళి దివ్య అని లైట్ ఆపేశాడు. లైట్ ఆపేసి వచ్చి మామూలుగా బ్లైండ్ ఫోల్డ్ చేసి కూర్చున్నారనమాట. తర్వాత మాస్కులన్నీ తీసిన తర్వాత ఎవరో గెస్ చేయమన్నారు. దివ్య బాగా ఆలోచించుకుని కంపేర్ చేసుకుని భరణి గారు నన్ను టచ్ చేయరు, ఇమానయల్కి ఛాన్స్ లేదు, తనూజ రాదు, కళ్యాణ్ కూడా చేయడు, గీస్తే రాము చేయాలి అని ఆలోచించుకుని రాము అని కరెక్ట్గా గెస్ చేశారు. ఈ కరెక్ట్గా గెస్ చేయడంతో కెప్టెన్సీ టాస్క్ నుంచి రాము అవుట్ అయిపోయాడు. ఈ గేమ్లో నుంచి రాము అవుట్ అయిపోయాడు. దాంతో రాము ఇంకా కెప్టెన్సీ టాస్క్కి ఇంకా ఉండడు అనమాట. ఆవిడ సెకండ్ రౌండ్లోకి వెళ్ళింది. ఈ గేమ్ అంతా కేవలం సంచాలక్ సంజన గారి మీదే బేస్ చేసుకుని ఉంది. ఆవిడ చాలా బ్రిలియంట్గా ఎవరిని ఉంచాలి, ఎవరిని లేపేయాలి ప్లాన్డ్గా ఆడింది. ఆవిడ ప్లాన్ వర్కౌట్ అయింది. తర్వాత నెక్స్ట్ భరణి గారిని టచ్ చేసింది సంజన గారు. భరణి గారు ఏం చేశారు, భరణి గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ లైట్ ఆపారు.
పవన్ కళ్యాణ్ లైట్ ఆపి సైలెంట్గా వచ్చి కూర్చున్నారు. సైలెంట్గా కూర్చోవడంతో తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరు లైట్ ఆపారా అన్నది గెస్ చేయవలసి వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా ఎక్సలెంట్ బ్రెయిన్ వాడాడు. వాడి తనూజ నన్ను టచ్ చేయడు, మొత్తం మీద నాకంటూ ఎవరున్నారని ఆలోచించుకుని భరణి గారి మీదకి వెళ్ళి భరణి గారు టచ్ చేశారని కరెక్ట్గా గెస్ చేశాడు. కరెక్ట్గా గెస్ చేయడంతో ఈ గేమ్ నుంచి భరణి గారు అవుట్ అయ్యారు. రాము సేఫ్ అయ్యి గేమ్లో కంటిన్యూ అయ్యాడు. భరణి గారు అవుట్ అయిపోయి కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సంజన నెక్స్ట్ తనూజ గారిని టచ్ చేసింది. తనూజ గారు వెళ్ళి దివ్య లైట్ ఆపేశారు. లైట్ ఆపడంతో అందరూ ఓపెన్ చేసిన తర్వాత దివ్య గారిని గెస్ చేయమన్నారు. దివ్య గారిని గెస్ చేయమంటే దివ్య గారు బాగా ఆలోచించి ఎవరిని టచ్ చేయాలా అని బాగా ఆలోచించి లాస్ట్కి పవన్ కళ్యాణ్ అని చెప్పింది. పవన్ కళ్యాణ్ అని చెప్పడంతో ఆవిడ గెస్ రాంగ్ అయింది. ఆవిడ రాంగ్ అవడంతో ఆవిడ ఈ కెప్టెన్సీ టాస్క్ నుండి బయటికి వెళ్ళిపోవడంతో ఆవిడ మాత్రం చాలా ఫీల్ అయింది. ఎందుకంటే తనూజాని నేను నమ్మాను, తనూజాని నేను నమ్మడం వల్ల ఆవిడ నన్ను టచ్ చేయదని అనుకున్నాను, కానీ ఆవిడ టచ్ చేస్తుందని నేను అనుకోలేదు. ఇదంతా భరణి గారి వల్ల నేను ఆవిడ నమ్మాల్సి వచ్చింది అని తర్వాత చాలా ఫీల్ అయింది. ఆ ఫీల్ అవ్వడం పాపం బాగా అప్సెట్ అయింది. పాపం కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వెళ్ళిపోవడంతో తర్వాత తనూజ మాత్రం ఈ గేమ్లో కంటిన్యూ అయింది. సంజన గారు ఇమానియల్ని టచ్ చేసింది. ఇమానియల్ వెళ్ళి తనూజ బ్యాక్ సైడ్ ఉన్న లైట్ నాప్ చేశాడు. లైట్ నాప్ చేసిన తర్వాత తనూజ గారు కరెక్ట్గా గెస్ చేసింది. ఇమానియల్ అని చెప్పింది. నువ్వు ఎలా చెప్తున్నావు అని సంజన గారు అడిగితే ఎప్పుడో 2 వీక్స్ బ్యాక్ సైడ్ జరిగిన గేమ్స్ని కంపేర్ చేసుకుని నాకు ఇలాగా చేశాడని నేను అనుకుంటున్నానని ఆవిడ గెస్ చేసి చెప్పడంతో ఆ గెస్ కరెక్ట్ అయింది. ఈ గేమ్ నుండి ఇమానియల్ కెప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ అయిపోయాడు. దీంతో తనూజ కళ్యాణ్ కెప్టెన్సీ టాస్క్లో మిగిలారు. కెప్టెన్సీ టాస్క్లో తనూజ పవన్ కళ్యాణ్ లాస్ట్కి మిగిలేరు. వీళ్ళిద్దరికి ఎవరు కెప్టెన్సీకి అర్హులో ఎవరు అర్హులు కాదో మొత్తం ఇంటి సభ్యులందరినీ ఆలోచించుకుని వచ్చి ఒక లైట్ ఆపమన్నాడు బిగ్ బాస్. దాంతో ఇంటి సభ్యులందరూ డిస్కస్ చేసుకున్నారు. దీంట్లో మాత్రం శ్రీజ ముఖ్య పాత్ర పోషించింది. శ్రీజానే బాగా కేర్ తీసుకుని ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో అందరూ కూడా శ్రీజ కంపారిజన్ అంగీకరించి పవన్ కళ్యాణ్ని కెప్టెన్సీ చేయడానికి అందరూ అంగీకరించారు. కానీ సుమన్ను సంజన గారు మాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరూ తనూజకి ఓటు వేశారు. సంజన మాత్రం చెప్పడం ఏంటంటే ఆవిడ నాకు హెల్ప్ చేసింది, నేను తిరిగి హెల్ప్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఓటు తనూజాకే అని చెప్పడంతో మొత్తం మీద ఓట్ ఆఫ్ మెజారిటీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కెప్టెన్ అవడంతో తనూజ గారు మాత్రం తట్టుకోలేకపోయారు. ఏదో మామూలుగా కనిపించిన ఆవిడ ముఖం, ఫేసు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ మారిపోయినాయి. ఎందుకంటే రాకరాకు వచ్చే అవకాశం కాబట్టి ఆవిడ కూడా బాగా ఫీల్ అయింది. కెప్టెన్సీ మాత్రం పవన్ కళ్యాణ్ రావడంతో పవన్ కళ్యాణ్ కూడా నమ్మలేకపోయాడు. ఎందుకంటే బిగ్ బాస్ ఇంటి సభ్యులందరూ మ్యాక్సిమం తనూజకి సపోర్ట్గా ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా తను కెప్టెన్ అవడంతో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి చాలా సంతోషించాడు. ఈ పవన్ కళ్యాణ్ కన్నా శ్రీజ ఎక్సలెంట్గా మరి మామూలుగా సంతోషించలేదు. బాగా మరి మామూలు కాదు. నా వల్లే కెప్టెన్ అయ్యాడు అన్న ఫీలింగ్ కన్నా నా ఓడి కెప్టెన్ అయ్యాడు అన్న ఫీలింగ్ తన శ్రీజలో కనిపించింది. కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత తనూజ గారు దివ్య గారి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పారు. కానీ ఆ సారీని దివ్య గారు తీసుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్ను నమ్మను, నువ్వు చేసింది మామూలుది కాదు, మామూలు చిన్న విషయం కాదు, ఇది కెప్టెన్సీ టాస్క్, నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు, నేను నిన్ను చాలా నమ్మాను. నిన్ను ఎందుకు నమ్మానంటే భరణి గారి వల్ల నిన్ను నమ్మాల్సి వచ్చింది. భరణి గారు మాట ఇచ్చారంటే మాట పైన నిలబడతారు. అయ్యో నువ్వు భరణి గారు మంచు కదా నేను నమ్మడంతో నేను అస్సలు గెస్ చేయలేదు నువ్వు నాకు లైట్ ఆపుతావని. కానీ నువ్వే లైట్ ఆపడంతో నేను జీర్ణించుకోలేకపోతున్నాను. దయచేసి నువ్వు నన్ను సారీ అడక్కు, నన్ను ఎక్స్క్యూజ్ మాత్రం అడక్కు, నేను ఎక్స్క్యూజ్ చేయలేను. నువ్వు ఎక్స్క్యూజ్ చేసావు అడిగేవు అంటే నువ్వు తప్పు చేసినట్టు. నువ్వు నీ గేమ్ నువ్వు ఆడుకున్నావు, దాంట్లో నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయడానికి అడగడానికి బాగాలేదు. అది నీ గేమ్ నువ్వు ఆడుకున్నావు కాబట్టి నువ్వు గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నేను ఆడుకుంటాను, నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు, ఇలాగే ఆడుకుందాం అని చెప్పడంతో తనూజ గారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఈరోజు టాస్క్ అయిపోయిన తర్వాత ఇక్కడితో అది కంప్లీట్ అయిపోయింది. కాకపోతే లైవ్‌లో బట్టి దాన్ని చూస్తే ఈరోజు సంజన గారి బర్త్‌డే. సంజన గారి బర్త్‌డేకి ఇంటి సభ్యులందరూ బాగా సెలబ్రేట్ చేశారు. ఇమానియల్ అయితే పాట పాడాడు. "నువ్వు మా అమ్మవే, మా అమ్మ తర్వాత అమ్మవే" అని తెగ పొగిడేసి ఇమానియల్ సంజన గారిని "నువ్వంటే నాకు ప్రాణమే. నువ్వు నీతోని ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి వరకు నేను నీతోనే ఉంటానని" చెప్పడంతో సంజన గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇది ఈరోజు ఎపిసోడ్‌లో జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.